శ్రీ గురుభ్యో నమ. జగద్గురు బోధల వీడియో పార్ట్ 2 ఎపిసోడు 59 చెప్పుకున్నాం. ఇప్పుడు 60 చెప్పుకోవాలి, 60 చెప్పుకోవాలి మాట్లాడి. ఎపిసోడ్ 59లో సమస్తము మనకు ప్రియమే అవుతుంది అని చెప్పుకున్నాం. ఆ తర్వాత కంటిన్యూషన్. మొదట కొన్ని వస్తువులపై ప్రీతి జనించడం చేత ఇతరులపై అనిచ్చయో ద్వేషమో కలుగుతోంది. అన్నిటినీ ఆత్మగానే మనము భావించి తెలుసుకుంటే దేనిపైనను ద్వేషం లేక అన్నయో ప్రియం కూర్చేవే అవుతవి. ఎత్ర హి ద్వైతమివ భవతి త ఇతరం పశ్యతి, త ఇతరం జిఘ్రతి, త ఇతరం రసయతే, త ఇతర మభివదలి, త ఇతరం శృణోతి, త ఇతరం మనుతే, త ఇతరం స్పృశతి, తదితరం విజానీత. యత్ర తస్య సర్వమాత్మావైవ భూతాత్కేన కం పశ్యేత్, కేన కం జిఘేత్తత్కేన, కం రసయేత్తత్కేన, కమభివదేత్, కేన కం శృణయాత్, తత్కేన కం మన్వీత, తత్కేన కం స్పృశేత్, తత్కేన కం విజానీయాత్. ఏనేదగం సర్వం విజానాతి తం కేన విజానీయాత్. విజ్ఞాతారే కేన విజానీయాదితి అని యాజ్ఞవల్క్యులు మైత్రేయికి ఉపదేశం చేశారు. యాజ్ఞవల్క్యులు సన్యాసం తీసుకోవడానికి ముందు జనకుని సభలో పరమాత్మతత్వాన్ని గురించి కహోళుడు, ఉద్దాలక అరుణి, గార్గి మొదలైన వారితో చేసిన వాదములను, తర్వాత జనకునికి చేసిన ఉపదేశములను మునికాండలో ఉన్నవి. విశిష్టాద్వైత మతంలో విశేషముగా చెప్పబడు అంతర్యామి విషయమునకు ఆధారము ఉద్దాలక అరుణికి యాజ్ఞవల్కులు చేసిన ఉపదేశంలో ఉన్నది. లోకమంతా మాయ, బ్రహ్మసత్యం జగన్మిథ్య అని అద్వైతం చెప్పగా విశిష్టాద్వైతం లోకము శరీరము అన్నిటికీ ప్రాణముగా పరమాత్మ లోపల అంతర్యామిగా ఉన్నాడని చెబుతోంది. ఒక చోట దీన్ని యాజ్ఞవల్క్యులు ఒప్పుకొని మాట్లాడినా మిగతా సమయాల్లో పూర్ణముగా అద్వైతపరంగానే వాదించారు. మైత్రేయికి ఉపదేశించే సమయంలో కడపట ఎత్ర హి ద్వైతమివ భవతి త ఇతరం పశ్యతి అని చెబుతాడు. ఎత్తడ ద్వైతంగా కనబడుతున్నదో భేదం భాషించే ఆ సమయంలోనే ఇతర వస్తువును చూస్తున్నాడు, వింటున్నాడు, మూర్కుంటున్నాడు, మాట్లాడుతున్నాడు, తలచుతూ ఉన్నాడు, తెలుసుకుంటూ ఉన్నాడు అని ఈ విధంగా వ్యవహారం ఏర్పడుతున్నది. కానీ తాను ఆ ఆత్మ అనే అనుభవంలో తెలుసుకున్నప్పుడు ఇవేవీ ఉండవు. అద్వైత జ్ఞానం కలిగి సర్వం ఆత్మస్వరూపంగా భాషించే సమయంలో ఎవడు దేన్ని చూస్తాడు, వింటాడు, మురుకుంటాడు, మాట్లాడతాడు, తలుస్తాడు, తెలుసుకుంటాడు. అప్పుడు చూచేవాడు చూడబడే వస్తువు ఏది లేదు, సర్వము ఏకమైపోతుందని చెప్పువాడు. మరియు సలిల ఏకో దృష్టాద్వైతో భవ తేష బ్రహ్మలోక సమ్రాడిత హైన మనుష్యశాస్యాజ్ఞల్కేశాస్య పరమాగతి రేషాస్య పరమాసంపదేశోస్య పరమో లోకేశోస్య పరమానంద ఏతస్యై ఆనందస్యాజ్ఞాని భూతాని మాత్రముపజీవంతి. అవిద్య నశించినప్పుడు జలముల వలె స్వచ్ఛమై ద్రష్టయై ద్వైత భావం లేనివాడే జీవుడు స్వయం జ్యోతి స్వభావుడైన పరమాత్మతో కలిసి ఏకమై ఉన్నాడు. అదే జీవునికి ఉత్తమగతి, అదే పరమ సంపద, పరమానందము. ఈ ఆనందమునందు ఒక అంశమును మాత్రం ఆధారముగా చేసుకుని అన్ని భూతములు జీవించుతూ ఉన్నవి. తదేష శ్లోకో భవతి తదేవ సక్త సహ కర్మణైతి అంగం మనోయద్ర విషక్తమన్య ప్రాప్యాంతం కర్మణస్తస్య యత్కించ కరోత్యయం తస్మాల్లోకాత్ పునరేత్యస్మై లోకాయ కర్మణం ఇతి నుకామయ కామయామానో యో కామో నిష్కామ ఆప్తకామాప్తకామః నా తస్య ప్రాణా ఉత్క్రామంతి బ్రహ్మైవ సన్ బ్రహ్మ్యాప్యేతి. జీవుడు ఆశ చేత కట్టుబడి
ఆ కర్మలతో కూడిన లక్షణములు కలవాడు అవుతూ ఉన్నాడు. దేని ఎందుకు కోరిక కలదో ఆ మనలో లక్షణము కలవాడు అవుతున్నాడు. కామం లేనివానికి జన్మం లేదు, క్రియ లేదు. వాడు మోక్షం అందుతూ ఉన్నాడు. వాడు అకాముడు, నిష్కాముడు, ఆప్తకాముడు, సమస్త కామములను పొందినవాడు. ఆప్తకాముడు అంటే అంత ఆత్మ కంటే వేరు కామం లేనివాడు. అట్టి వాని ప్రాణములు ఊర్ధ్వంగా పోవట్లేదు. ఇచ్చట్నే బ్రహ్మస్వరూపుడై బ్రహ్మను పొందుతూ ఉన్నాడు అని యాజ్ఞవల్క్యులు జనకునికి ఉపదేశం గావించారు. ఈ ఉపనిషత్తు యొక్క కడపటి భాగము ఖిలకాండము. ఒక వస్తువు శిథిలమైపోయినతో దానిని ఖిలము అని అంటారు. శిథిలము కాక పూర్ణం ఉండేది అఖిలము. శిథిలములై వికీర్ణములైన పలు ఉపదేశములు ఒకచోట చేరినందున ఈ భాగమునకు ఖిలకాండం అని పేరు. సాధకుల తారతమ్యములను అనుసరించి ఒకే ఉపదేశాన్ని 3 విధములుగా గ్రహించే కథ ఖిలకాండలో ఉన్నది. ప్రజాపతి పుత్రులు 3 తెగలు, దేవతలు, మనుషులు, రాక్షసులు. వీరు 3 తండ్రిని గురువుగా వరించి ఉపదేశింపుడని వేడుకున్నారు. ప్రజాపతి దా అను ఏకాక్షరం ఒకటి ఉపదేశించాడు. దీని అర్థమేమో తెలియనా అని ప్రజాపతి దేవతలను అడిగాడు. స్వభావముచే మేము అలాంతులము, ఇంద్రియ నిగ్రహం లేనివారు కనుక దామ్యత దాంతులై ఉండు అని మీరు ఉపదేశించారని దేవతలు అన్నారు. పిదప ప్రజాపతి దా అనగా మీరేమి గ్రహించారు అని మనుషుల్ని అడిగాడు. స్వభావం చేత మేము లుబ్ధులం, ఆశ కలిగిన వారం, కూడబెట్టుకున్న వాళ్ళం, అందుచేత దత్త దానం చేయడం అని మీరు ఉపదేశించారు అని మనుషులు ప్రజాపతితో చెప్పారు. కడపడ ప్రజాపతి దా నక్షత్రం నుండి మీరేమి గ్రహించదురి అని అసురులను అడిగాడు. స్వభావం చేతనే మీరు క్రూరులై ఉన్నారు, కానీ ప్రాణులేడ దయ కలిగి ఉండు దయాధ్వం అని మీరు మాకు బోధ చేశారని అసురులు అన్నారు. మేఘము ఈ దైవవాక్కునే దా 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 అని ఘోషిస్తున్నది. తదేత దేవైష దైవీ వాగనువదతి స్థానయత్ను దద ఇది దామ్యత దత్త దయధ్వం ఈతిత దేవత త్రయగం శిక్షే దమం దానం దయామితి. దేవతలకు దమం, మనుషులకు దానం, అసురులకు దయ చెప్పబడినను మనుషులు ఈ మూటిని అనుష్ఠించాలి అని శృతి తాత్పర్యం. మైత్రీం భజిత అఖిల హృజ్ఞేత్రీం ఆత్మవా దేవి పరానపి పశ్చేత్ యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత పరేష్వక్రమాక్రమణం జననీ పృథివీ కామధుగాస్తే జనకో దేవ సకలదయాళు దామ్యత దత్త దయధ్వం జనతా శ్రేయో భూయాత్ సకల జనానాం. బృహదారణ్యకమునందు కడపడవచ్చు మంత్రం ఒకటి నాకు చాలా ప్రియమైనది. ఏత దై పరమం తపో యద్వాద్యాహిత స్తప్యతే పరమగం హైవ లోకం జయతి య ఏవం వేద్వై పరమం తపోయం ప్రేత మరణ్యగం హరంతి పరమగం హైవ లోకం జయతి య ఏవం వేదైత ద్వై పరమం తపోయం ప్రేతమగ్నాభ్యాదధతి పరమగం హైవ లోకం జయతి య ఏవం వేద. వ్యాధిగ్రస్తులొకడు జ్వరతాపంతో తపన చెందుట కూడా ఒక పెద్ద తపస్సుగా భావం చేయాలి. ఇట్లు ఎవడు జ్వరాది దుఃఖములు సహించుకుని తాను ఆచరించవలసిన తపస్సుగా భావించి ఉండును, అట్టివాని జ్ఞానము చేత అతని పాపములన్నీ నశించి వారిని ఉత్తమ లోకాన్ని పొందినట్లు చేస్తున్నది. తాను గతించిన పిదప ప్రేతమును శ్మశానమునకు తీసుకుని పోయి అగ్ని సంస్కారం చేతులను గ్రహించి మరణ విషయమై వ్యసనం చెందక ఉండును వాడు ఉత్తమ లోకాన్ని పొందుతాడు. తపస్సు, వ్రతములు మొదలగు వాన్ని ఆచరించడం వల్ల శరీరాభిమానం తొలగటే కాక మన పూర్వక పాపములన్నీ నశించుతున్నవి. పూర్వాతీత పాప ఫలములకు ప్రాయశ్చిత్తమే తపస్సు
దేహం చేత మనం పాపం చేసినందువల్ల ఆ దేహ శోషణ రూపంగా చేసే తపస్సు దానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. అందుచేతనే మహాత్ములు కూడా తపమాచరించినట్లు పురాణములందు చెప్పబడింది. సాక్షాత్ జగన్మాత అయిన అంబికయే పరమేశ్వరుని ఆజ్యోల్లంఘన కారణంగా దక్ష ప్రజాపతి చేసే యజ్ఞములకు ఈశ్వరుడు పోవాలని చెప్పినను. ఆమె ఆజ్ఞ మీరి సతీదేవి పోయినందున యోగాగ్నిలో శరీర త్యాగం చేసి మరుసటి పుట్టుకలో హైమవతిగా పుట్టి ఈశ్వరునే వరించి పతిలాభములకై కఠోర వ్రతం ఆచరించినట్లు కాళిదాస్ కుమార సంభవన మనోహరంగా వర్ణించున్నాడు. శుచౌ చతుర్నాం జ్వాలతాం హవిర్భుజాం శుచిస్మిత మధ్యగతా సుమధ్యమా విజిత్య నేత్ర ప్రతిఘాతినీం ప్రభావ అనన్య దృష్టి సవితాం మైక్షత నికామతప్త వివిధేన వహినినా నభశ్చరేణేందన సంభృతేన సా తపాత్యయే వారిచే రుక్షితానవై భువా సహోష్మాణ ముమంచ ఊర్ధ్వగం శిలాశయాంతా మణికేతవాసినీం నిరంతర స్వంతర వాత వృష్టిషు వ్యలోకయన్మున్నిషితై స్తటిన్మయీ మహా తపస్సాక్ష ఇవ స్థిత క్షపాః మృడాళిక పేలవమేవమాదిభిః రత్రై స్వమంగం గ్లాపాయశ్చ హర్నిశం తపశ్శరీరై కరిణై రూపార్జితం తపస్వినాం దూరమధశ్చకారస విషాదమందహాసము సుమధ్యయోగ పార్వతి ఎండాకాలంలో 4 దిక్కులందులో అగ్నులను ఉంచుకుని 5వ అగ్నిగా వెలసిల్ల సూర్యుని నిశ్చల దృష్టితో చూస్తూ సూర్యతేజమును ఓర్చి పంచాగ్ని మధ్యమున తపస్సు ఆరంభించెను. పంచాగ్నుల మధ్యమ తపము చేసిన ఆ దేవి దేహము నుండి తప్పింపబడిన భూమి నుండి తొలకరేవానచే ఆవిరి పైకి లేచెను. తపస్సు చేత దేవి దేహము తప్పించినది. గ్రీష్మాదిత్యుని చేత భూమి కాగినది. తెరపిలేని గాలివాన్లందు బట్ట బయట బండ్ల మీద పారతి పండుగని ఎండుగా ఉండగా రాత్రుల మెరుపులనే చూపులతో ఆమె తపస్సుకు సాక్షులై చూచుతూ ఉండెను. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.